శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరంలో వసంత నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎప్పుడు ముగుస్తాయి? కలశం, అఖండ దీపం పెట్టుకునేవారు ఏ సమయంలో పెట్టుకోవాలి? అలాగే అభిజిత్ ముహూర్తం ఎప్పుడు? అమ్మవారిని ఏ రోజు ఏ అలంకారంలో పూజించాలి? అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్‌గా అర్థమవుతాయి. మొదటిసారి ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే గనక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ప్రతి సంవత్సరం కూడా చైత్ర శుద్ధ పాడ్యమి నుండి చైత్ర శుద్ధ నవమి వరకు కూడా ఈ చైత్ర నవరాత్రులు అనేవి జరుపుకుంటూ ఉంటామండి. మనకి చైత్ర మాసం అనేది తెలుగు నెలలో మొదటి నెల కదండి. ఈ మొదటి నెలలో మొదటి రోజే ఉగాది. ఈ ఉగాది మనము కొత్త సంవత్సరంగా ప్రారంభిస్తూ ఉంటాం. ఈ రోజు నుంచే మనకి నవరాత్రులు అనేవి మొదలవుతాయండి. కాబట్టి ఈ నవరాత్రులను చైత్ర నవరాత్రులని, వసంత నవరాత్రులని, రామ నవరాత్రులని, గర్భ నవరాత్రులని కూడా పిలుస్తూ ఉంటారు. శ్రీరాముడు తల్లి గర్భంలో ఉన్న చివరి 9 రోజులు గనక ఈ 9 నవరాత్రులను గర్భ నవరాత్రులను కూడా పిలుస్తుంటారండి. శ్రీరాముడు పుట్టింది నవమి రోజు గనక చైత్ర పాడ్యమి తిథి నుండి నవమి తిథి వరకు ఉన్న రాత్రులన్నింటినీ కలిపి రామ నవరాత్రులను కూడా అంటుంటారు. ఈ నవరాత్రుల్లో విశేషంగా లలితాదేవిని ఆరాధిస్తుంటారండి. మనకి సంవత్సరంలో మొత్తం 4 నవరాత్రులైతే వస్తూ ఉంటాయి. చైత్రమాసం నుండి మనకి తెలుగు నెల, తెలుగు సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది. ఈ చైత్రమాసంలో చేసుకునేవి లలిత నవరాత్రులండి. వీటినే వసంత నవరాత్రులని కూడా అంటారు. రెండవది ఆషాఢ మాసంలో జరుపుకునేవి వారాహి నవరాత్రులు. మూడవది ఆశ్వేజ మాసంలో అందరూ జరుపుకునే దేవి నవరాత్రులు. నాలుగవది మాఘమాసంలో జరుపుకునే శ్యామలాదేవి నవరాత్రులు. ఈ 4 నవరాత్రుల్లో కూడా అమ్మవారిని విశేషంగా పూజించుకుంటామండి. కొన్ని విశేషమైన పర్వదినాల్లో ప్రకృతిలో విశేషమైన శక్తి ఉంటుందండి. అలాగే ఈ వసంత నవరాత్రుల్లో అమ్మవారి శక్తి యాక్టివేట్ అయి ఉంటుందండి. మనం చైత్రశుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు అంటే శ్రీరామనవమి వరకు కూడా 9 రోజుల పాటు అమ్మవారిని విశేషంగా పూజించుకుంటామండి. మనం దేవీ నవరాత్రులకు ఎంత ప్రాముఖ్యత ఇస్తామో ఈ వసంత నవరాత్రులు కూడా అంతే ప్రాముఖ్యమైనవండి. ఈ చైత్ర మాసంలో యముడి కోరలు బయటికి వస్తాయటండి. ఎందుకంటే ఈ నెలలోనే ఎక్కువగా యాక్సిడెంట్లు, వైరస్ల బారిన పడడం, అనారోగ్య సమస్యలతో బాధపడడం లాంటివి జరుగుతూ ఉంటాయని మన పెద్దలు చెప్తూ ఉంటారండి. ఈ 2026 సంవత్సరంలో వసంత నవరాత్రులు ఎప్పుడు మొదలవుతున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. మార్చి నెలలో వసంత నవరాత్రులు అనేవి మార్చి 19వ తారీఖు చైత్రశుద్ధ పాడ్యమి ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతుందండి. ఈ రోజే ఉగాది పండుగ అండి. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ. ఈ రోజు నుంచి మనకి విశ్వవసునామ సంవత్సరం పూర్తయ్యి శ్రీ పరాభనామ సంవత్సరం అనేది మొదలవుతుందండి. మనకి ఈ వసంత నవరాత్రులు అనేవి చైత్రశుద్ధ పాడ్యమితో మొదలుకొని అంటే మార్చి 19వ తేదీ గురువారం నుంచి మొదలై 9 రోజుల పాటు అంటే మార్చి 27 శుక్రవారం శ్రీరామనవమితో ముగుస్తాయండి. మనం శుక్రవారం నాడు 9వ రోజు వచ్చింది కాబట్టి మనం శుక్రవారం, మంగళవారం నాడు మనం అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పకూడదండి. కాబట్టి అఖండ దీపం కలశం పెట్టుకునేవారు మార్చి 28 శనివారం నాడు అయితే ఉద్వాసన అనేది చెప్పాలండి. మనకి ఈ వసంత నవరాత్రుల్లో 9 రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కొక్క అలంకారంలో దర్శనమిస్తారండి. మొదటి రోజు శైలపుత్రికగాను, రెండవ రోజు బ్రహ్మచారిణిగా, మూడవ రోజు చంద్రఘంటాదేవిగా, 4వ రోజు కూష్మాండాదేవిగా, 5వ రోజు స్కందమాతగా. ఈ రోజే చైత్ర నవరాత్రుల్లోనే మనకి లక్ష్మీ పంచమి కూడా కలిసి వస్తుందండి. మార్చి 23వ తేదీ పంచమి తిథి ఉందండి. ఈ రోజు అమ్మవారు స్కందమాతగా దర్శనమిస్తారు. 6వ రోజు కాత్యాయని దేవిగా, 7వ రోజు కాలరాత్రిగా, 8వ రోజు దుర్గాదేవిగా, 9వ రోజు సిద్ధదాత్రిగా ఇలా 9 రోజుల పాటు 9 అలంకారాల్లో లలితాదేవి దర్శనమిస్తారు. మనకి దేవాలయాల్లో కూడా ఈ 9 రోజుల పాటు అమ్మవారిని ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అలంకారంలో అలంకరిస్తారు. కొంతమంది ఈ నవరాత్రుల్లో కలశం, అఖండ దీపం పెట్టుకుని కూడా పూజనైతే చేసుకుంటారండి. అలా కూడా చేసుకోవచ్చు. కానీ అఖండ దీపం, కలశం పెట్టుకుంటే కొన్ని నియమాలు అయితే తప్పకుండా పాటించాలి. కలశం, అఖండ దీపం పెట్టుకోవడానికి శుభ సమయం వచ్చి 2026 మార్చి 19వ తేదీ గురువారం ఉదయం 6:35 నుంచి ఉదయం 10:35 లోపు కలశ స్థాపన చేసుకుని పూజనైతే చేసుకోవచ్చు. ఈ టైంలో కుదరని వారు ఈరోజు అభిజిత్ లగ్నంలో కూడా మీరు కలశ స్థాపన, అఖండ దీపం పెట్టుకోవచ్చండి. ఈరోజు అభిజిత్ కాలం వచ్చి
మార్చి 19 గురువారం మధ్యాహ్నం 11:45 నుంచి మధ్యాహ్నం 12:36 లోపండి. ఈ సమయంలో అయినా సరే అఖండ దీపం కలశ స్థాపన చేసుకోవచ్చండి. అఖండ దీపం కలశం కూడా లేకుండా అమ్మవారిని పూజనైతే ఈ 9 రోజులు చేసుకోవచ్చండి. లేదైతే అమ్మవారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ ఈ 9 రోజులు పూజనైతే చేసుకోవచ్చండి. మీ దగ్గర లలిత అమ్మవారి ఫోటో లేకపోతే దుర్గాదేవిది కానీ లక్ష్మీదేవిది కానీ ఫోటోకి అయినా సరే మీరు పూజనైతే చేసుకోవచ్చండి. మా దగ్గర ఆ ఫోటోలు కూడా లేవు అనుకున్న వారు పసుపుతో తయారు చేసి అలా కూడా మీరు పూజనైతే చేసుకోవచ్చండి. ఈ నవరాత్రి 9 రోజులు కూడా మొదటి 3 రోజులు అమ్మవారిని మహాలక్ష్మిగాను, మధ్యలో 3 రోజులు అమ్మవారిని గౌరీదేవిగాను, చివరి 3 రోజులు మహాసరస్వతిగాను పూజనైతే చేసుకోవాలి. ఈ నవరాత్రి అన్ని రోజులు ఏదైనా కారణం చేత వీలు కాని వారు మొదటి 3 రోజులు కానీ, మధ్యలో 3 రోజులు కానీ, లేకపోతే చివరి 3 రోజులు కానీ ఏ ఒక్క రోజైనా సరే పూజనైతే చేసుకుంటే చాలా మంచిదండి. ఈ నవరాత్రుల్లో అష్టమి, నవమి అలాగే పంచమి ఈ 3 రోజులు కూడా చాలా విశేషమైనవండి. 9 రోజులు కూడా చాలా విశేషమైనవండి. కుదిరినంత వరకు చేయడానికి ట్రై చేయండి. ఉదయం సాయంత్రం కూడా దీపారాధన చేసుకుని ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పించాలండి. ఈ 9 రోజులు కూడా అమ్మవారిని ఎర్రటి పుష్పాలతోనూ కుంకుమతోనూ అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిదండి. ఈ 9 రోజుల పాటు ఎవరైతే లలితా సహస్రనామాన్ని నిత్యం పారాయణం చేస్తారో వారి జీవితంలో తప్పకుండా మార్పు అనేది కనిపిస్తుంది. ధర్మబద్ధమైన ఏ కోరికైనా సరే అమ్మ దయ వల్ల తప్పకుండా నెరవేరుతుంది. సో ఇదేనండి వీడియో. మరొక వీడియోలో అమ్మవారికి ఏ రోజు ఏ రంగు వస్త్రాన్ని సమర్పించాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, సింపుల్గా పూజను ఏ విధంగా చేసుకోవాలి అని అన్ని విషయాలు కూడా మరొక వీడియోలో తెలుసుకుందామండి. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.